వన్ డేలో అరుణాచలం అండ్ గోల్డెన్ టెంపుల్ ట్రైన్స్ లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్తాను. కూడా మినిమం బడ్జెట్ లో ఇప్పటి నుంచి కాట్పాడి జంక్షన్ కి ట్రైన్స్ ఉంటాయి. అయితే మధ్యాహ్నం 2:55 కి వీటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి అయితే కాట్పాడి జంక్షన్ వచ్చాము. ఇలా బోర్డు కూడా ఉంటుంది, శ్రీపురం కి ఇక్కడ దిగండి అని. టికెట్ రేట్ పర్ పర్సన్ 65 రూపీస్. గోల్డెన్ టెంపుల్ చూడాలి అంటే నైట్ లోనే చూడాలి, చాలా బాగుంటుంది. స్టేషన్ నుంచి బయటకు వస్తే ఆటోస్ ఉంటాయి. వన్ ఆటో 5 పర్సన్ కి 500 రూపీస్ చార్జ్ చేశారు. మనకి డైరెక్ట్ గా టెంపుల్ ఎదురుగి డ్రాప్ చేస్తారు. గోల్డెన్ టెంపుల్ దగ్గరే కూడా ఫోన్ అలౌ చేయరు. స్టార్టింగ్ లోనే కౌంటర్స్ ఉంటాయి, అక్కడే ఇచ్చేయాలి. ఒక్కసారైనా చూడాల్సింది గోల్డెన్ టెంపుల్. లక్ష్మి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో మాటలో చెప్పలేం. ఈ టెంపుల్ బయట చిన్న షాప్స్ లా పెట్టుకున్నారు. ఇక్కడ మాకు ఒక సిచ్యువేషన్ జరిగింది. డిన్నర్ చేసి స్టేషన్ కి వస్తేప్పటికి కరెక్ట్ గా ట్రైన్ ప్లాట్ఫామ్ లో అంతా అయ్యేటప్పటికి 9 అయిపోయింది. 9:20 కి తిరువనమలకి ట్రైన్ ఉంది వేలూరు నుంచి. ట్రైన్ కూడా కరెక్ట్ గా ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వచ్చింది. ఆటో దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాం. చెన్నై బీచ్ మేము 9:25 కి ట్రైన్ ఎక్కాం. 11:45 కి తిరువనమలై రీచ్ అయిపోయాము. ఈ ట్రైన్ ఫేర్ 25 రూపీస్ పర్ పర్సన్. తిరువనమలై స్టేషన్ నుంచి అరుణాచలం టెంపుల్ చాలా దగ్గర. నైట్ అయిపోయింది, బాబు ఉన్నాడు కదా, అందుకే ఆటోలో వెళ్ళిపోయాం. వెళ్ళి అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. నైట్ టెంపుల్ పక్కన చాలా హోటల్స్ ఉంటాయి. ఒక రూమ్ తీసుకొని మార్నింగ్ దర్శనంకి వెళ్ళాం. నెక్స్ట్ షార్ట్ లో దర్శనం ఎలా అయింది ఏంటని చెప్తాను. బై బై.